కెప్టెన్ అమెరికా 4 బ్రేవ్ న్యూ వరల్డ్ సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు అయింది. ఇండియాలో ఈ సినిమా మొదటి రోజు 4 కోట్లు నెట్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శనివారం కూడా 4 కోట్లు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం మూడో రోజు కూడా మరో 4 కోట్లు. టోటల్గా 3 రోజుల్లో 13 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి ఇండియాలో. బట్ మేజర్గా అమెరికాలో చూసుకుంటే ఈ సినిమాకు మొదటి వీకెండ్ ఓపెనింగ్ వీకెండ్లో శుక్ర శని ఆది కలిపి వచ్చేసి $100 మిలియన్. అంటే 100 మిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 800 కోట్లు ఈ సినిమాకు మొదటి 3 రోజుల్లో వచ్చాయి అమెరికాలో. ఇక అమెరికా కాకుండా మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి $92 మిలియన్. అంటే 3 రోజుల్లో ఈ సినిమా $192 మిలియన్. అంటే ఆల్మోస్ట్ 1500 కోట్లు 1700 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు 3 రోజుల్లో ఇండియా కలెక్షన్స్ కలిపి. సినిమా బడ్జెట్ వచ్చి 180 మిలియన్. అంటే సినిమా బడ్జెట్ వచ్చేసి 180 మిలియన్ అంటే 1400 కోట్లు ఆల్మోస్ట్. అంటే బడ్జెట్ వరకు వెనక్కి వచ్చేసింది 3 రోజుల్లోనే. ఇక ఈ రోజు నుంచి అంటే ఇంకా సినిమాకు ఇంకా డబల్ కావాలి, ఇంకా ఒక $500 మిలియన్ మార్కు 500 మిలియన్ వస్తేనే సినిమా హిట్ అయినట్టు ఈ సినిమా. మరి చూడాలి మరి సోమవారం ఇక వర్కింగ్ డే అన్ని చోట్ల కూడా. బట్ సినిమా ఇది ఇంకా చూడలేదు, టాక్ మిక్స్డ్గా వచ్చింది. మార్వెల్ సినిమాలు ఈ మధ్య సరిగ్గా ఆడట్లేదు. అందులో కెప్టెన్ అమెరికా 4లో కెప్టెన్ అమెరికాని మార్చారంట, ఎవరో బ్లాక్ యాక్టర్ని పెట్టారు అని విన్నాను. మరి థార్ కూడా ఉన్నాడు, రెడ్ హల్క్ కూడా ఉన్నాడు. చూడలేదు నేను, ఇంకా చూసినాక మాట్లాడతా సినిమా గురించి. బట్ కలెక్షన్స్ అయితే పర్లేదు, 192 మిలియన్ రావడం అనేది మంచి విషయమే. బడ్జెట్ 180 మిలియన్. సో ఇంక డబల్ కావాలి, ఈ ఫిగర్ డబల్ అయిందంటే సినిమా హిట్ అయినట్టే. ఇంతకుముందు వచ్చిన మార్వెల్ వాళ్ళది యాంట్మ్యాన్ అండ్ ద వాస్ప్ అదైతే ఫ్లాప్ అయింది సినిమా. ఇంతకుముందు వచ్చిన కెప్టెన్ అమెరికా 3 వచ్చేసి అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా $700 మిలియన్ వసూలు చేసింది. అంటే 5600 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా. అది కూడా $200 మిలియన్ అంటే 1600 కోట్లు పెట్టి తీశారు. సో ఆ రేంజ్కి వెళ్ళకపోయినా కనీసం $500 మిలియన్ 500 మిలియన్ రావాలి ఈ సినిమాకు, అప్పుడే హిట్ అవుతుంది. మరి చూడాలి మరి. అది మన కెప్టెన్ అమెరికా 4 బ్రేవ్ న్యూ వరల్డ్ రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో $192 మిలియన్. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 1700 కోట్లు. సినిమా బడ్జెట్ వచ్చి 180 మిలియన్ అంటే 1600 కోట్లు. సో బడ్జెట్కి సరిపోయింది. ఇక లాభాలు తీసుకోవాలి, సినిమా లాభాలు రాచి హిట్ అవ్వాలి అంటే కనీసం ఒక 400 మిలియన్ రావాలి. అంటే 3200 కోట్లన్నా రావాలి, లేదా 500 కోట్లు వస్తే మంచి హిట్ అని చెప్పాలి. అంటే సినిమా వచ్చేసి 4000 కోట్లన్నా వసూలు చేయాలి ప్రపంచవ్యాప్తంగా. చూద్దాం మరి ఏమవుతుందో. ఓకే, బాయ్.